వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. పిన్నెల్లి రామకృష్ణ మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ వైఎస్ జగన్. విప్లవ ఆశాజ్యోతి తెల్లదొరలను తరిమి కొట్టిన మన్యం వీరుడు అల్లూరి. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పిన్నెల్లిని జైలుకెళ్లి కలవడం వెనక ఆంతర్యమేంటి? జగన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించిన పల్లా. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని అది పచ్చపత్రం. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలేదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్నలే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి,
ఆస్తులను ధ్వంసం చేయాలి, వైఎస్ఆర్సీపీ అభిమానులైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన విప్లవ ఆశాజ్యోతి తెల్లదొరలను తరిమికొట్టిన మన్యం వీరుడు అల్లూరి జన్మదినం పురస్కరించుకొని ఆయన జన్మస్థానమైనటువంటి పాన్రంగి గ్రామంలో ఓఎస్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసమని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా యువకులు వచ్చి రక్తదానం చేసి తలసేమియా చిన్నారులకే అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో 56 ఏళ్లు వచ్చిన రక్షక భటుడు అయినటువంటి ఏఎస్ఐ శర్మ అనే పోలీసు ఉద్యోగి 65వసారి ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఇటువంటి వారు మా వంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివదళాయి సభ్యులని రక్తదాతల్ని కొనియాడారు. అది 65 తీసే పర్లేదు. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పిన్నెల్లిని జైలుకెళ్లి కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని జగన్ రెడ్డి అని టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే చూశారు మీడియాలో ఒక హత్యారోపణలో కేసులో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేసాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే
అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడినా, సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన. ఈ 20 రోజుల్లోనే మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించానని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం, రాష్ట్రం మనదే ఇప్పుడు 5 సంవత్సరాలు, ఏది కావాలంటే దోచుకోండి, ఇసుక దోచుకోండి, మట్టి దోచుకోండి, లిక్కర్ దోచుకోండి, భూములు ఆకుపై చేసుకోండి, అరాచకం సృష్టించండి, ప్రశ్నించే వారి మీద హత్యలు చేయండి, కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపి 5 సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి బాధలో, ఫ్రస్ట్రేషన్లో 307 కేసు పెట్టారని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో. ఎందుకు నిన్న 5 సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి 164 సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకో. నెల రోజులు కూడా కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి. నేను అడుగుతున్నాను, ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది. దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందా మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉండా. ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 8 హత్యలు జరిగినాయి. అన్ని వర్గాల మీద 79 హత్యలు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే హాజరయ్యారు. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, జీవీఎంసీ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ మరియు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజం అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేయబడడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే, కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి. ఆ పోరాట పటిమని మరి ఇలాంటి వాడు మరి మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య విలువల కోసం మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, అలాగే అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది, ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైన నివాళి అర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్క రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలు అందరూ కూడా రావటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు, 8,04,707 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 1,28,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 100 రోజుల్లో 1,28,000 గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్, అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటర్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని, అది పచ్చపత్రం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నీలాప నిందనలు వేసే పత్రం అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మొత్తం వేసి దానికి లైట్లు, స్ట్రీట్ అన్ని వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే, దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది, ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది,
ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా వీళ్ళు మేము తయారు చేసిన వాళ్ళు బొమ్మలు వేసుకొని ఇది మేము చేసిందని చెప్తా ఉన్నారంటే ఇక నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? R5 జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుమాదం మోపాలి. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతీ యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోట కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం, గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరాజు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ జయరాం, నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్, జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు మా కుర్రోడు ఎంక్వైరీ చేస్తున్నారా? లేదే. ఎంత ఘోరం అండి గంజాయి మందు, మనిషిని హీనపరిచేస్తుంది, చూస్తుండగా చచ్చిపోతారు. అంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసుతో పాటు మనం కూడా సహకరించాలా. నేను పబ్లిక్గా చెప్తాను, మీరేమనుకోండి, తిట్టుకోండి, నన్ను తిట్టుకోండి. మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంజా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరో మీకు తెలీదా? మీకు తెలుసు కానీ చెప్పాలి. అందుకని సార్ ఎస్పీ గారు నేను చెప్తే ఉక్కుపాదం మోపండి సార్. అవసరమైతే కట్ చేసి పారేయండి డబ్బు. ఎంతమంది జీవితాలు పాడు చేస్తారండి ఈ డబ్బు కోసం, ఈ వ్యాపారం కోసం. చిన్న కుర్రోళ్ళు గంజాయి మోపుతారా సార్? మీకు కావాలంటే నన్ను వేసుకోండి సార్. సహోదరుగా ఏ రూట్లో గంజాయి వెళ్తామని చెప్తాను నేను. ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్తుంది, తుది ఎక్కడికి వెళ్తుంది, అడ్లోడ్ ఎక్కడికి వెళ్తుంది, అనకాపల్లి ఎక్కడికి వెళ్తుంది, నేషనల్ హైవే ఎక్కడికి వెళ్తుంది, దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరో, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు కూడా మీకు అభ్యర్థాను. కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు అప్పు చెప్పి తీసేనుకోండి, నా మీద వాళ్ళు అటాక్ ఇస్తారు. దేశంలో ఎవరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే గేట్ రాని ఇయ్యాలి సార్, తప్పు లేదు. సమాజం కోసం, పిల్లల బ్రతుకు కోసం, పిల్లల తాలూకు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపెట్టుకుంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారని, కుటుంబాన్ని బాగు చేస్తారని. ఆశలన్నీ అడ్యాసలు అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకంటే పదవులు. ఎస్పీగా మీరెందుకు కలెక్టర్గా ఎందుకు, ఆవిడెందుకు, ఏసీగా నేనెందుకు, పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు.
సార్ నర్సీపట్నం మీరు ఒకసారి ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆయన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకదాని మీద ఒకటి పెట్టారు ఖాళీ లేకుండా, ఏదో డిజైన్ లేక సినిమా సెట్ లాగా. ఆ వెహికల్స్ ఎవరేయండి? ఆ వెహికల్స్ కొట్టుకున్నారు కదా, కేసు పెట్టారు కదా. ఆ డ్రైవర్ని లోపల పెట్టి ఇంట్రాక్ట్ చేస్తే ఎవడ పంపించాడు లారీ తెలదా మీకు? ఆయన పట్టుకొని లోపలేసి తంతే వాస్తవాలు బయటికి రావా? ఇవన్నీ కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం. మనం చేసే డ్యూటీలోనే మిస్ అవుతున్నాం. అంటే చాలా సీరియస్ ఇష్యూ సార్. కొట్లాట ఉంటుంది, కొట్టుకుంటారో మర్చిపోతారు. కానీ గంజాయి అలా కాదు, ఒకసారి అలవాటు పడితే జీవితాంతం